దేవునికి అందరూ కావాలి. గుర్రపు పందాల కొరకు గుర్రమును కొనే వ్యక్తి యవ్వన ప్రాయంలో ఉన్న గుర్రమునే కొంటాడు. కానీ వయస్సు మీద పడిన గుర్రమును ఎంచుకోడు. కారణం, పందెములో గెలిచేది యవ్వన గుర్రమే కాబట్టి. ఈ లోకములో సాతానుతో పోరాడడానికి దేవునికి యవ్వన గుర్రాలు, యవ్వనస్తులు కావాలి. ఈ విధముగా యవ్వనస్తుల గురించి చెప్తున్నప్పుడు ఇది చదివే వారిలో పెద్దవారికి సహజముగా ఒక ప్రశ్న రావచ్చు. దేవునికి కావలసింది యవ్వనస్తులే అంటున్నారు, అయితే మా సంగతి ఏమిటని అడగవచ్చు. అయితే మీకు సత్యాన్ని తెలియపరచాలని ఆశిస్తున్నాను. సింహాలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాటికి వేటాడడం చాలా కష్టమవుతుంది. పళ్ళైతే ఊడిపోతాయి, కానీ గట్టిగా అరవడం మాత్రం, గాండించడం మాత్రం మానవు. వృద్ధాప్యానికి వచ్చిన పెద్ద సింహాలు యవ్వనంలో ఉన్న సింహాలతో ఒక వడంబడిక చేసుకుంటాయంట. మీలాగా మేము పరుగు పెట్టి వేటాడలేము, కానీ గట్టిగా గాండించగలం. కావున మనం ఒక వడంబడిక చేసుకుందాం. జింకలు, దుప్పులు మేత మేస్తున్న సమయంలో మేము ఒక వైపున పొదల చాటున ఉండి గట్టిగా గాండిస్తాం. ఆ అరుపుకు జింకలు, దుప్పులు అమ్మో సింహాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మా వైపుకు రాకుండా వెనుకకు పరుగు తీస్తాయి. అదే సమయంలో మీరు వెనుక వైపున పొదల్లో దాగి వాటిని పట్టుకోవచ్చు. దొరికిన వాటిలో మీకు సగం, మాకు సగం అని ఆ విధంగా వడంబడిక చేసుకుంటాయట. వయస్సు మీద పడిన తరువాత పెద్దవారు చురుకుగా సేవలో పాలు పంచుకోలేకపోవచ్చు. కానీ మీరు కలిగి ఉన్న సర్వమును ఎత్తి ప్రార్థన చేయొచ్చు. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించవచ్చు. సేవకుల కొరకు, సేవకుల ప్రయాసన పడుతున్న యవనస్తుల కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా, సంఘం సభ్యుల కొరకు కన్నీరు కార్చడం ద్వారా, నశించిపోతున్న దేశ ప్రజల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా గొప్ప సేవ చేయవచ్చిన సత్యం మర్చిపోవద్దు. ఖాళీగా ఉండి సమయాన్ని వృధా చేసుకోనకుండా ప్రార్థనలోనూ, ఎవరికైనా కొన్ని మంచి మాటలు చెప్పడంలోనూ, ప్రభువు గురించి తెలియజేయడం ద్వారా ఎవరో ఒకరు ప్రభు చెంతకు చేర్చే ప్రయత్నము చేయమని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.